నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 35 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. నల్గొండ కార్పొరేషన్ను వశం చేసుకున్నటువంటి కాంగ్రెస్ తొలి మేయర్ పీఠంపై జెండా ఎగరేయనుంది. ఇప్పటికే బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. రైట్, నల్గొండ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తన హవాని ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి ప్రప్రథమమైనటువంటి కార్పొరేషన్గా కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ తన జెండాని ప్రథమంగా ఇప్పుడు ఎగరేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా మిగతా కార్పొరేషన్ రిజల్ట్స్ అయితే తేలాల్సింది. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి అండ్ మేయర్ అభ్యర్థికి సంబంధించి క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది, ఎంతవరకు వాస్తవం ఉంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గాలి వీచిందని చెప్పవచ్చు. ఏకపక్షంగా దాదాపు మొత్తం కూడా 18 మున్సిపాలిటీలు, అంటే ఒక నగరపాలక సంస్థ 17 మున్సిపాలిటీలు ఉంటే అందులో ఒక్క తిరుమలగిరి సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మినహా మిగతా 16 మున్సిపాలిటీల పైన, అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. కాంగ్రెస్ ఇక్కడ అంటే నల్గొండ కార్పొరేషన్ సంబంధించి తొలిసారి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తొలి మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన పరిస్థితి ఉంది. మొత్తం 48 వార్డులు డివిజన్లు ఉంటే దానిలో ఇప్పటి వరకు 28 డివిజన్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇటు దాదాపు ఫలితాలు కూడా తుది దశకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ దాదాపు 9 నుంచి 10 స్థానాల్లో మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత బీజేపీ 2 స్థానాలకి పరిమితమైంది. మరొక వైపు ఎంఐఎం 2 స్థానాలు పరిమితమైతే ఇతర ఏఎఫ్బి 3 చోట్ల విజయం సాధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే, అంటే ఒక నల్లగొండ జిల్లా అయితే క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. 6 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ అన్నిటిపైన కూడా మొత్తం కాంగ్రెస్ జెండా ఎగురవేసి క్లీన్ స్వీప్ చేసింది. ఒక సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉంటే ఒక తిరుమలగిరి మినహా మిగతా 4 మున్సిపాలిటీల పైన కూడా అక్కడ కాంగ్రెస్ జెండా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మంత్రి ఉత్తమ్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నేరేడుచర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీలలో 2 మున్సిపాలిటీలలో కూడా ఇటు కాంగ్రెస్ విజయ దుందుకు భోగించింది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే సూర్యాపేట గత 10 ఏళ్లుగా సూర్యాపేటపై బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికి బీఆర్ఎస్ కి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు అందరినీ కూడా ముందస్తు అప్రమత్తంగా వ్యవహరించి ఖచ్చితంగా తాము విజయం సాధిస్తా ఉన్న ధీమాతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను అందరినీ కూడా క్యాంపుకు తరలించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ కూడా దాదాపు 35 పైగా ఏకపక్షంగా అంటే ఎటువంటి అంటే ఎక్స్ అఫీషియో ఓటర్లు కూడా అవసరం లేకుండా ఏకపక్షంగా విజయం నమోదు చేసింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి కూడా మొత్తం 6 మున్సిపాలిటీలు ఉంటే 6 మున్సిపాలిటీలో కూడా చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన పరిస్థితి. ఇప్పటికీ మోత్కూరు క్లియర్ వచ్చింది. మోత్కూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి వీటన్నిటిలో పైన క్లారిటీ వచ్చేసి. చౌటుప్పల్ మరికొద్ది ఇంకా కొన్ని వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. భువనగిరిలో కూడా ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్లు దాటిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పదే చెప్తుంది క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి పదే చెప్తున్నప్పుడు కూడా చాలా అంటే బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని చెప్పి అందరూ భావించారు. ఎక్కువ పోటీ ఉంటుంది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పి కూడా చాలా వరకు చర్చ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఫలితాల కాడికి వచ్చినప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్నిటినీ అంటే చాలా తక్కువ, అంటే ఏదైతే ముందు నుంచి అనుకున్న ప్రభావం అయితే చూపలేకపోయిందని ఒక అభిప్రాయం అనిపిస్తా ఉంది. ఒక తిరుమలగిరిలో మాత్రం చాలా గట్టి పోటీ నీయడమే కాకుండా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ సాధించింది. మొత్తం అక్కడ 15 వార్డులు ఉంటే 15 వార్డులలో 10 వార్డులు బీఆర్ఎస్ ఏకపక్షం గెలుచుకుంది. 5 వార్డులు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఇతర నేతల మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలోనే అక్కడ పార్టీకి నష్టం జరిగిందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి మొదటిసారి తన సాంప్రదాయానికి విరుద్ధంగా మొట్టమొదటిగా అంటే ఎన్నికలు ప్రకటించగానే అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థిని కూడా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అభ్యర్థిని కూడా ప్రకటించడం, ఆమె ఇప్పుడు ఇక్కడికే ఇటు విజయం సాధించిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఉత్సవాలకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని తెలుస్తా ఉంది. చంద్రశేఖర్, అయితే మీరు కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రెసెంట్ అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది అండ్
అలాగే పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఏం చెప్తున్నారు, అండ్ అక్కడ అసలు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మనం చూస్తే ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కొక్క ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్ లో చూస్తే గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఇటు తమ పట్ల విశ్వాసం ఉంచారు. మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్నటువంటి అంటే అభివృద్ధిని నమ్ముకున్నటువంటి అధికార పార్టీ అది అభివృద్ధిని ప్రజలు ఆదరించారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు పలు చోట్ల ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. ఇదే కార్పొరేషన్ లో 14వ డివిజన్ కి సంబంధించి మొదట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారని, తర్వాత అది రీకౌంటింగ్ అని చెప్పి కౌంటింగ్ సరిగా చేయలేదని చెప్పి మళ్ళీ మార్చి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని చెప్పి ప్రకటించారని చెప్పి ఆరోపిస్తుంటూ ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్ని కొంతమంది అక్కడ ఎవరైతే ఆందోళనకు దిగారో వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వాళ్ళని కౌంటింగ్ కేంద్రం నుంచి అయితే అదుపులోకి తీసుకొని తరలించడం జరిగింది. ఏదైనా కానీ చాలా చోట్ల ఇటు బీఆర్ఎస్ మాత్రం పలు ఆరోపణలు చేస్తుంది. తిరుమలగిరిలో కూడా ఒక అభ్యర్థికి సంబంధించి 8వ వార్డుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పలు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే చంద్రశేఖర్, కీప్ అప్డేటింగ్ అస్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.